నిజంగా సుప్రీంకోర్టు అలా చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ వాస్తవంగా మూగజీవాలను చంపేయాలి అనే కాన్సెప్ట్ రాంగ్. ఎందుకంటే దానికి నియంత్రణకి ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకుంటలేదు? ఇప్పుడు వాటికి ఆపరేషన్ చేసేసి ఎక్కువ % ఆపరేషన్ చేసి వాటిని నియంత్రిస్తే సరిపోతుంది కదా. ఈ మాత్రం దాన్ని చంపేయడం ఎందుకు? వాళ్ళ ఆయుర్దాయమే 10-12 సంవత్సరాల లోపే ఉంటుంది. ఈ లోపల 10 సంవత్సరాలు అన్నీ క్లియర్ అయిపోతాయి. వాస్తవంగా మనం చంపాల్సిన అవసరం లేదు. కేవలం మనం వాటిని కంట్రోల్ చేయడానికి వాటికి ఆపరేషన్ చేయండి. ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా దాని ఉత్పత్తి తగ్గిపోతుంది. అది కూడా ఆలోచించకుండా వీధి కుక్కలను చంపాలి. వీధి కుక్కలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడుంటే వీధుల్లో ఉంటాయి, బస్తీల్లో ఉంటాయి, పల్లెటూరులో ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయాలంటే 2-3 సంవత్సరాల్లో కంట్రోల్ అయిపోతుంది. బోరుని ఏడుస్తున్నారు, వీధి కుక్కలను చంపేస్తారు అది ఇదని. అడ్డం ఎందుకు అంటున్నాను? అడాప్ట్ చేసుకోవచ్చు కదా, చాలామంది ఉన్నారు, బాగా కోటేశ్వర్లు ఉన్నారు. పోషించండి, ఒక 10 కుక్కలు 20 కుక్కలను పోషించండి, ఆపరేషన్ చేయించేయండి, అవి అంతరించిపోతాయి. ఇప్పుడు ఆర్జీవి గారు కూడా ఇదే ట్వీట్ చేశారు. ఏమన్నానంటే గేటెడ్ కమ్యూనిటీలో కుక్కలు అనేవి ఉండవు. సో ఆ గేటెడ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు సేఫ్, వాళ్ళపైన ఎటువంటి దాడిస్ అనేది చెయ్యవు. కుక్కలు అనేది వీధి కుక్కలు ఎక్కడ ఉంటాయి? వీధుల్లో, బస్తీల్లోనే ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన ఆర్జీవి గారు చేసిన ట్వీట్ ఏంటంటే, మీకు కుక్కల మీద అంత ప్రేమ ఉంది అంటే, కుక్కలు చనిపోతుంటే మీరు ఏడుస్తున్నారు, మనుషులు చనిపోతుంటే మీరు ఏడవట్లేరు. అలాంటప్పుడు మీరు కుక్కల్ని అడాప్ట్ చేసుకోవచ్చు అంటే, వేరే హైబ్రిడ్ ఉంటేనే హాస్కీ లాంటిదో, జర్మన్ షెఫ్ లాంటిదో అలాంటిది ఉంటేనే అది తీసుకుంటారు. ఇలాంటి వీధి కుక్కల్ని అయితే తీసుకోరా? మరి వాళ్ళ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అలాంటప్పుడు అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని ఆయన ట్వీట్ చేశారు. మరి మీరేమంటారు? ఆర్జీవి గారు మన గురించి పట్టించకపోయినా ఈ విషయంలో మంచి చెప్పారు వాస్తవంగా. ఎందుకంటే ఆయన అంతా నష్టం తిరిగేటాడు. వేళ వీధి కుక్కల గురించి మాట్లాడాడంటే కరెక్టే మాట్లాడాడు. వాస్తవంగా కుక్కలన్నింటినీ చంపాలంటే అసలు చాలా బాధ, కష్టం కూడా. అలా కాకుండా గవర్నమెంట్ చర్య తీసుకుని దీనికి ఏదైనా ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి ప్రతి వీధి కుక్కకి, ఇప్పుడున్నటువంటి వీధి కుక్కలకి మనం ఆపరేషన్ చేసేసినట్లయితే ఖచ్చితంగా ఒక 2-3 సంవత్సరాల్లో చాలా వరకు అంతరించిపోతాయి. ఇప్పుడు నెంబర్ 1 బీడు, మంచి బీడు ఉంటే పెద్ద వాళ్ళు పెంచుకుంటారా, ఉత్పత్తి అయితే వాళ్ళే పెంచుకుంటారు, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది మధ్యతరగతి పేద కుటుంబాలు ఇబ్బంది పడకుండా, ఆ వైరస్ బారిన పడకుండా, ఈ గరిస్తే వైరస్ బారిన పడి చనిపోకుండా ఉండాలి అంటే ముందు ప్రభుత్వం చర్య తీసుకోవాలా. అంతేగాని సుప్రీంకోర్టు కూడా ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటే, సుప్రీంకోర్టు తీర్పును మనం కాదనలేం. కానీ మూగజీవాలను చంపితే అది మన దేశానికి అరిష్టం ఉందని చెప్పారు. ఇప్పుడు ఇదే విషయ పరంగా మీరు ఏదైతే చెప్పారో ట్రీట్మెంట్ గురించి, ఆ యొక్క వైరస్ ఉంది కదండి సార్, ఆ వైరస్ గురించే నటి హీరోయిన్ సదా గారు ఉన్నారు కదండి, వాళ్ళు అదర్వైజ్ అందరు జనాలు ఏమంటున్నారంటే, ఎక్కడో నలుమూలలో జరిగింది, ఒక కుక్క కాటు వల్ల ఒక మంచి ప్రాణం పోయిందని. అది ఎక్కడో నలుమూలలో జరిగింది, ఏదో చిన్న ఇది జరిగింది. సో దానికి ఏంటి, మనం ట్రీట్మెంట్స్ అనేది ఉన్నాయి, చేసుకోవచ్చు. అదర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. అంతేగాని వాళ్ళని చంపడమే, ఇలా రోగాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళని మొత్తానికి చంపడమే అని డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని జనాలు అంటున్నారు. దాన్ని కాదు, ఎవరైనా అదే అంటారు, చంపడం కరెక్ట్ కాదు. దాని నియంత్రణకి అవకాశం ఉంది. వైరస్ కూడా సోకకుండా వాటికి ఇంజక్షన్ చేసే అవకాశం ఉన్నప్పుడు చంపడం ఎందుకు? నియంత్రణ చేయండి, వైరస్ రాకుండా ఇంజక్షన్స్ చేయండి. ఈ మాత్రం చేత కాకుండా ప్రభుత్వాలు ఎలా నడుపుతున్నారో నాకు అర్థం కాదు. ప్రభుత్వాలను పెద్దలు జాగ్రత్తగా ఆలోచించాలా. ఆ మూగజీవాలు ఉసురు తీసి మనం పాపం మూట కట్టుకోవడం కాదు. ఖచ్చితంగా వాటికి ప్రత్యామ్నాయ మార్గంగా వాటి వైరస్ని కంట్రోల్ చేయండి, అలాగే వాటి ఉత్పత్తిని కంట్రోల్ చేయండి. ఈ మాత్రం తెలియకపోతే ఇంక ప్రభుత్వాలు ఎందుకు వేయడానిక? ఇంత పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాత్రం చేతగానే ప్రభుత్వాలు ఎందుకు ఏడవనా? నిజం చెప్తున్నానండి నేను. ఇప్పుడు వీధి కుక్కలను చంపేసి దాన్ని ఉసురు తీసే కంటే కూడా వాటికి వైరస్ సోకకుండా, అది మనల్ని ఎవరినైనా కరిసినా వైరస్ సోకకుండా ఉండే ఇంజక్షన్స్ చాలా ఉన్నాయి, దాన్ని వాటికి చేయండి. అలాగే వీధి కుక్కల్ని నియంత్రించడానికి ఆపరేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు అదే ప్లాన్ చేశారు, కానీ ఇప్పుడు ఎందుకో నిర్లక్ష్యంగా వదిలేసింది. ఖర్చు ఎక్కువ అవుతున్నారో మరేంటో. ఖర్చు అయితే అవుతుంది, ప్రజాజీవనం సాఫీగా సాగిపోవాలి, ఎలాంటి వైరస్ రాకూడదు డాగ్స్ వల్ల అనుకున్నప్పుడు మీరు ఖర్చు పెట్టండి. డబ్బులు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? ప్రజల కోసమే కదా, మీ సొంత సొమ్మేం కాదు కదా. కాబట్టి అంతర్ధానంగా అర్ధాంతరంగా కుక్కలన్నింటినీ చంపేసి వాటికి విశ్వాసం ఉంది, మనకి విశ్వాసం లేకుండా అయిపోకూడదని నేను కోరుకుంటాను. కరెక్టే. అదే కుక్కలు ఈరోజు మనం ముందే తిరుగుతున్న దాన్ని ఎందుకు కొడతాను? మనము ఇంట్లో పెంచుకోవచ్చు కదా.
భయపడే చేస్తాను నన్ను ఇంట్లో అంటే కార్లు బంగ్లాలు అన్నీ ఒక రూమ్స్ వాళ్ళకి ఇస్తే బదులు పేదలకు ఉంటారు కదా బయట వాళ్ళకి ఏం ఫుడ్ ఇవ్వచ్చు కదా. కుక్కలు కార్లు తిప్పుతారు, బైకుల మీద తిప్పుతారు, ముద్దాడతారు. నాకు అర్థం కాదు. అంటే ఈరోజు చచ్చిపోయినప్పుడు దానికి సంబంధం లేదు, దానికి ఏముండదు కదా, దానికి ఏం అనిపించదు. ఏం అంటే జనరల్ గా అవన్నీ కార్లో తిప్పేటి ఇంట్లో పెట్టుకునేది అవి వీధి కుక్కలు కాదు కదా, అవి హైబ్రిడ్స్. అవునన్నా, అదే మంచిగా చేసుకోవచ్చు కదా, ఏం చేయరు. అది ఇప్పుడు ఆర్జీవి గారు మీకు ట్వీట్ చేసిన విషయం అయితే మీకు తెలుసు. ఆయన ఇదే పరంగానే చెప్పారు. ఆ ఆర్జీవి గారు ఇదే చెప్పారు. ఏమని, ఇప్పుడు కుక్కలు అనేటివి గేటెడ్ కమ్యూనిటీలో ఉండవు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుక్కలు అంటే ఎక్కడ ఉంటాయి, వీధుల్లోనే వాడాల్లోనే అలాంటి దగ్గరనే ఉంటాయి అని ఆయన వాకింగ్ చేస్తారు. అవునా, ఆయన చేసింది నిజమే కదా చేసింది. ఎందుకంటే మన ముందు చాలా తిరుగుతున్నాయి, దాన్ని ఏం చేయకుండా ఏం లేకుండా మనుషులు చచ్చిపోతుందంటే దేనికి చచ్చిపోతారు, మన బట్టే చచ్చిపోతారు కదా. దానికి అన్నం ఫుడ్ పెట్టడం లేకపోవడం, ఏది చేయకపోవడం, అదేం మనుషుల మీదకి వస్తుంది. అది ఆయన చేయలేడు కదా. సదా గారు మన ఏడ్చారు, ఎందుకు ఏడ్చారు నాకు అర్థం కావట్లేదు. కుక్కలు పెంచుకోండి, దాని ముందే వీళ్ళు చాలా మంది కుక్కలు కారు నేనే చూసాను డిఏలో, దాని ముందు కారు ముందునే చాలా మంది వెళ్ళాయి. అది కొడుతూనే వెళ్తుంది కానీ చెప్తే ప్రేమ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇలా చేయడం వల్లే కదా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు ఈ విషయంలో కోర్టు అనేది రైట్ డెసిషన్ తీసుకుందంటారా సుప్రీంకోర్టు, లేదంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటాను అనుకుంటున్నారా? రైట్ నాకు తెలిసింది అయితే. అంటే మనిషి చచ్చిపోతున్నారు కదన్న అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదేదో చేసి ఏదేదో కుక్కలు అయిపోయి మనిషి చంపేస్తున్నారు. అంటే ఈ రోజు వరకు ఎవరో చంపేస్తారు, రేపు నీకు వస్తే నీ దగ్గర తెలుస్తుంది. అప్పుడు నీకు తెలియదు, ఎందుకంటే అందుకే ఏడుస్తున్నాను కుక్కల గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పరిస్థితి. అంటే ఎక్కడో జరిగిన విషయం కదా, ఎక్కడో నలుమూల ఎక్కడో జరిగేది మనిషే కదా, మనిషే కదా, బొరలేదు కానీ మనిషే కదా. ఎక్కడ జరిగేది ఏందో మనిషే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బుర్రలో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి కుక్కలు చంపేస్తాను ఏడవడం అని మనుషులు చచ్చిపోతే మంచిది. ఆర్జీవి గారు చెప్పిన ట్వీట్ చేసింది రైటే కదా మరి. 100% తీసుకోవడము, 100% మీరు అంత ప్రేమ ఉన్నప్పుడు దత్తత తీసుకోవడం తీసుకోవాలి. మీరు సుప్రీంకోర్టు అనేది ఏదైతే ఆదేశించిందో అది రైట్ అంటున్నారు. అంటే కుక్కల్ని చంపేయడమే బెటర్ అంటారు, ఎందుకంటే దానివల్ల ప్రాణ నష్టాలని ఉందంటున్నారు. చాలా ఉన్నాయి అందులో. ఖచ్చితంగా దీనికి మీరు సపోర్ట్ చేసుకొని మాట్లాడతారు 100% పక్క. ఎందుకంటే ఒక కుక్కల గురించి ఆలోచిస్తే మనుషులు ఎంతమంది చచ్చిపోతారో, ఎంతమంది అవుతారు. చిన్న పిల్లలు చాలా కూడా మా ఊర్లో జరిగింది ఇన్సిడెంట్స్. ఇది చిన్న పిల్లాడు బయట ఆడుకునేటప్పుడు ఎలా వెళ్ళి కుక్కలు మొత్తం ఇచ్చేసాయి. అంటే దానికి పరిష్కారం మాట చూపడతాడు, వీళ్ళు చూపడతారు వచ్చి కుక్కలు చంపేస్తాను చేస్తాను చెప్పి వచ్చి మాట్లాడచ్చు కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడు అంటే తల్లి కన్న బిడ్డ ఇది అయిపోయినప్పుడు పర్లేదు. ఒక కుక్క రోడ్డు మీద వెళ్ళిన కుక్కలు ఏమైతే ఇచ్చేస్తే తప్పు అంటారు. అసలు ఏం మాట్లాడుతారు వాళ్ళకంటే 4 గోళ్ళ మధ్య ఉన్న వాళ్ళకి ఏమి తెలియదు అంటారు. ఇదే డబ్బు ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు లేని వాళ్ళకి తెలుస్తుంది ఏమి కష్టాలు. అది ఈ సదా ఎందుకు మాట్లాడుతుందో తెలియదు, ఏడిచేస్తుంది. అలా ఇంట్లో జరిగితే దానికి కరెక్ట్ చెరిపున్నాం, ఇంట్లో జరగలేదు కదా, ఎవడో కదా, అది అలా ఉంటుంది పరిస్థితి. దానికి ఎంత పొరలో ఏదో తెలియదు. ఆర్జీవీ చేసింది 100% కరెక్ట్ ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని ఉండవు. అని ఇది విషయం మాత్రం 100% పక్కా గ్యారంటీ. సుప్రీంకోర్టు హైలైట్ దీని విషయం చూస్తే మాత్రం. ఇదిగా ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా, చూపించండి. ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా, దత్త తీసుకొని మంచిగా ఉంది కదా, దానికి పాడైపోయిందో తిరుగుతుంది, ఎవరి మీద వెళ్తుంది. అది తీసుకోవచ్చు కదా, ఏం తీసుకోవట్లేదు. డబ్బు పెట్టుకుంటే అది వేరు, ఇది అదే అవుతుంది ఈరోజు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. మా అన్నయ్య కుక్కే పెంచుకునే 4 years 3 years పెంచిన తర్వాత ఒక మనిషిని చంపించింది. అది వాళ్ళ ఇంట్లో పిల్లల్ని. అందులో ఏముంది ఇంకా, కుక్కలు చంపొద్దు ఇప్పుడు, దాచుకోవాలి ఇంకొని దాన్ని. ఏం మాట్లాడుతుంది బాబు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి బుర్ర ఉందా, దానికి ట్యాబ్లెట్లు ఇవ్వండి. నాకు అర్థం కాదు దానికి. ప్రతిదానికి ఏడవడం అంటే న్యూస్లో ఏదో హాట్ టాపిక్ కావాలని చెప్పి మా ఏడవడం వచ్చేస్తుంది. కానీ అది ఎగ్జామ్ చూపించింది కదా, దాన్ని తీసుకెళ్ళొచ్చు కదా ఇంటికి. అలా చేయదు. ఆ డబ్బు పెట్టి అందరిని పొంగొచ్చి అన్ని చంపేసి అలాగైతే మాకు రైట్. కుక్కలు మాత్రం నేను చేయకూడదు. మనుషులు చచ్చిపోయినా పర్లేదు దానికి.